అనారోగ్యంతో వైద్య చికిత్స చేయించుకున్న వారికి ఆరోగ్యం విషయంలో ఆర్థిక సహాయం చేస్తూ వారికి అండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అండగా ఉంటున్నారని రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ వ్యాఖ్యానించారు. గోడారిగుంట పంతం నానాజీ నివాసం వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన చెక్లను లబ్ధిదారులకు పంతం నానాజీ అందజేశారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా వైద్య చికిత్స చేయించుకున్న వారికి ఆర్థిక సహాయం అందజేస్తూ వారికి అండగా ప్రభుత్వం ఉంది అనే భరోసా కల్పిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఇప్పటి వరకు రూరల్ నియోజకవర్గంలో సుమారు 143 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్లను పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పుల్ల శ్రీరాములు, మాధవరావు, మాదరపు తాతాజీ, పాండ్రంగి రాజు, కంట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నాయి, చాలా వరకు మెరుగైన పని చేస్తూ ఉన్నాయి. అది దాటిన తర్వాత ఆరోగ్యశ్రీలో కొన్ని కొత్తవి కూడా పెట్టడం జరిగింది. ఆరోగ్యశ్రీ కూడా అమల్లో జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఏనాడు ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో ఇవాళ ఎవరన్నా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అక్కడ ఆరోగ్యశ్రీలో కానీ జనరల్ హాస్పిటల్లో కానీ బయట వైద్యం చేయించుకున్నప్పుడు అంటే వాళ్ళు అయినంత ఇవ్వకపోయినా ఎంతో కొంత నా వంతు సహాయం ఉంటుంది అని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి ప్రతి క్షణం సీఎం రిలీఫ్ ఫండ్ ఏది పెట్టినా సరే, అలాగే హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఎల్ఓసి రూపంలో ఆ నిమిషాన్ని ధర్మాసుపత్రిలో ఆ వైద్యం ఉండకపోవచ్చు, ఆరోగ్యశ్రీలో దొరకపోవచ్చు, వాళ్ళకి మధ్యతరగతి కొన్ని కుటుంబాలు, గులాబీ కార్డులు ఉన్న కుటుంబాలకి కూడా వైద్యం అవసరం అవ్వచ్చు. అలాంటప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇవాళ పెద్ద ఎత్తున మన కాకినాడ రూరల్లో ప్రత్యేకంగా ఈరోజు దాకా 143 పూర్తి చేయడం జరిగింది. ఇవాళ చెక్కులు ఇప్పటిదాకా పంపిణీ చేయడం, అందులో అనేక ఎల్ఐసీలు ఉన్నాయి. కోటి 22,67,952 రూపాయలు. ఈ దఫ 2 ఎల్ఓసీలు 8 ఇతర కలిపి 9,24,536 రూపాయలు ఈ దఫ ఇవాళ ఇవ్వడం జరిగింది. దానికి ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఒకటి మీ ద్వారా పత్రికాముఖంగా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విన్నపం మీతో షేర్ చేసుకోదలుచుకున్నాను. ఆయన ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చెక్లే కాకుండా మీ వెనకాల నేను ఉన్నానమ్మా అనే ఒక ధైర్యాన్ని ఆయన కలగజేస్తూ ఒక లేఖ రాయడం జరిగింది. ఆరోగ్యమే శ్రీమతి పోసిన సత్యవతి గారికి ఇచ్చిన చెక్లో ఆయన చెప్తా ఉన్నారు, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యవంతమైన వ్యక్తులతో ఆనందమైన సమాజం, వాటితోనే అత్యున్నత అభివృద్ధి సాధ్యం. శారీరకంగా మానసికంగా ఆరోగ్యం ఉంటేనే ఉల్లాసంగా ఉత్సాహంగా జీవించగలరు, కష్టపడగలరు, జీవితాన్ని సఫలం చేసుకోగలరు. కుటుంబంలో చాలా ముఖ్యమైన పాయింట్, ఒకరు అనారోగ్యం పాలైతే మొత్తం కుటుంబం కలిసి చెందుతుంది. మీ కుటుంబంలో వ్యక్తి అనారోగ్యం గురడం నిజంగా బాధాకరం. మీ కష్టం వెళ్ళినప్పుడు మీ కుటుంబాన్ని పెద్ద కొడుకుగా ఆదుకుంటానని మాట ఇచ్చాను. ఆ మాట ఇప్పుడు నిలుపుకుంటున్నాను. ఆసుపత్రి కోసం నా వంతు ఖర్చుగా మీకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 31,377 మంజూరు చేస్తున్నాను. ఈ మొత్తాన్ని చెక్ ద్వారా మిమ్మల్ని మీకు పంపిస్తా ఉన్నాను. ఈ సహాయం మిమ్మల్ని సత్వరంగా సంపూర్ణ ఆరోగ్యంతో చేసి మీ కుటుంబంతో కలిసి ఆనందంగా జీవించేలా ఉపయోగపడుతుందని ప్రగాఢంగా చూస్తాను. సదా మీ ఆరోగ్యాలతో బావది నాయన చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఉమ్మడిగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇవ్వాలనే తాపంతో ఉన్నారు. కాబట్టి వారిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదు, వచ్చిన రోజు మటుకు మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం.